అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 131వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 132వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 132. ఓం సర్వాత్మికాయై నమః. ఓం సర్వాత్మిక. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వాత్మికాయై నమః అని పలుకవలెను. సర్వాత్మిక సర్వప్రాణులకు ఆత్మస్వరూపముగా ఉండునది అని అర్థము. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాద్దాత్తేతి గీయతే. సర్వప్రాణులకు ఆత్మస్వరూపము అగుట వలన పరమేశ్వరి జగన్మాత శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి సర్వాత్మిక అని కీర్తింపబడును. ఆత్మ అచట సర్వ విషయములను పొందుచున్నది, గ్రహించుచున్నది, అనుభవించుచున్నది. ఆత్మకు సంతత భావము అనగా అంతటా నిండి ఉండుట అను భావము కలదు. ఆ కారణము చేత అది ఆత్మ అని చెప్పబడుచున్నది అను వచనము వలన సర్వాంతర్యామి స్వరూపముతో సర్వ విషయములను అనుభవించు చేత పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి సర్వాత్మిక అనుచు గీయమానమగుచున్నది. సర్వతత్వ వ్యాపిని శ్రీ లలితా మహాత్రిపుర సుందరి తృప్యతు అను వచనము వలన కూడా పరమేశ్వరి జగన్మాత సర్వాత్మిక అని చెప్పుట యుక్తియే. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాత్మికాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.